ఎందుకోనండి ప్రపంచంలో ఎప్పుడు అందరూ అంటూ ఉంటారు, అందరూ చెడ్డవాళ్ళు అయిపోయారండి, ఏం చేద్దాం, లోకమంతా బాగాలేదు, వాడు బాగాలేడు, నా ఇంటి పక్కలోడు బాగాలేడు, మా ఆఫీస్లో బాస్ బాగాలేడు, మా పొలిటికల్ లీడర్ మా బాస్ బాగాలేడు, మా పార్టీ బాగాలేదు, మా సంస్థ బాగాలేదు. ప్రతి వాడి వేదనంతా హృదయంలో ఉంటుంది. అంటే ఎప్పుడు బాగలేని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది అనేది మాత్రం నిర్ధారణ అయిపోయింది. దాన్ని నేను చెప్పడం కాదు, మన పంట పొలం దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది. ఏదైనా ఒక మొక్కను మనం పెంచాలంటే దానికి ఎన్ని మందులు కొట్టాలనో, ఎంత పెద్ద ఫినిషింగ్ వేయించాలనో, ఎంత పెద్ద రక్షణ కవచం చేయాలనో. కలుపు మొక్కలకు ఒయ్యారి బామ వద్దంటే పెరుగుతుంది. ఒక్కరోజు నువ్వు కాలు పెట్టకపోతే మళ్ళీ రోజు చూస్తే వయ్యారి బామ చెట్లను లేచి ఉంటాయి. ఎక్కడెక్కడే అలంలో మేక మేయని చెట్లు, తోక మేయని చెట్లు, ఆవులు మేయని చెట్లు అన్నీ పుట్టుకొస్తాయి. అట్నే సమాజంలో మంచి కన్నా ఎప్పుడు చెడుకు ఎక్కువ వ్యాప్తి ఉంటుంది. దాని లక్షణం అది, సృష్టి ధర్మం అది. ఎందుకంటే ప్రకృతి అనుకున్నాం కదా, ప్రకృతి గుణం ఏంటంటే నువ్వు నీరు పోయకుండా పెరుగుతుంది. అది అడవిలో ఉండేటటువంటి చెట్లను ఎవడు పెంచుతున్నాడు? ఆ చెట్టే పెరుగుతుంది, ఆ చెట్టే వర్షాకాలంలో పుష్పిస్తుంది, ఎండాకాలంలో ఎండిపోతుంది, మళ్ళీ చెట్టు మొలుస్తుంది. దాని లక్షణం సృష్టి ధర్మం అది.